నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇంటింటి కుటుంబ సర్వేలో నేటి నుంచి కీలక ప్రక్రియ. 76 ప్రశ్నలతో వివరాలు నమోదు చేయనున్న ఎన్యూమరేటర్లు. గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటును వ్యతిరేకించిన తెలంగాణ. కేటాయింపులకు మించి నీటిని వాడటం లేదని కేంద్రానికి లేఖ. రంగారెడ్డి జిల్లా పూర్వ కలెక్టర్ అమోయ్ కుమార్ పై ఈడీ ఉచ్చు. భూదందాపై డీజీపీకి వివరాలు, కేసు నమోదుకు సిఫారసు. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా కమలాపూర్ వద్ద ప్రమాదం. కారును ఢీకొట్టిన బొలెరో వాహనం, 4 మృతి. ట్రంప్ హత్యకు పన్నిన కుట్రను భగ్నం చేసిన ఎఫ్బీఐ. ఇరాన్ పౌరుడిపై అభియోగాలు, సహకరించిన 2 అమెరికన్లు అరెస్ట్. రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో నేడు అసలు ప్రక్రియ మొదలు కానుంది. 3 రోజులుగా కుటుంబాలను గుర్తించిన సిబ్బంది ఇళ్లకు స్టిక్కర్లు వేశారు. ఈ రోజు నుంచి వివరాలు సేకరించనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాలకు అభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు చేసేందుకు సర్వే చేస్తున్నారు. ఈ సర్వే డేటా ఆధారంగానే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంటింటి సర్వే జరగనుంది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల అధ్యయనం ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రణాళిక శాఖ నిర్వహిస్తున్న ఈ సర్వే కోసం 87,000 మంది ఎన్యూమరేటర్లు భాగస్వాములవుతున్నారు. అందులో దాదాపు 40,000 మంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు. టీచర్లు, అంగన్వాడీలు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 వరకు సర్వేలో పాల్గొంటారు. సెలవు రోజుల్లోనూ సర్వే కొనసాగనుంది. ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒకరి చొప్పున 8,500 మంది పర్యవేక్షకులను నియమించారు. ఈ నెల 6 నుంచి నిన్నటి వరకు ఎన్యూమరేటర్లు కుటుంబాలను గుర్తించి ఇళ్లకు స్టిక్కర్లు వేశారు. ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్కు బాధ్యత అప్పగించారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ప్రధాన ప్రశ్నలు 57, ఉప ప్రశ్నలు 19 కలిపి మొత్తం 76 ప్రశ్నలతో కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేస్తారు. కుటుంబ సభ్యుల పేర్లతో పాటు అందరి మొబైల్ నంబర్లు సేకరిస్తారు. కులంతో పాటు ఆ కులాన్ని ఇతర పేర్లతో కూడా పిలిస్తే వాటిని కూడా రాసుకుంటారు. కుటుంబ సభ్యుల వారీగా విద్య, చదివిన మాధ్యమం, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, వార్షికాదాయ వివరాలు తెలుసుకుంటారు. కుటుంబానికి ఉన్న భూములు, ఇళ్లు, ఇతర స్థిర చరాస్తుల వివరాలు సేకరిస్తారు. ఇప్పటి వరకు విద్య, ఉద్యోగాల్లో పొందిన రిజర్వేషన్ ప్రయోజనాలతో గత 5 ఏళ్లుగా పొందిన ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి, తీసుకున్న రుణాలు, వాటిని దేనికోసం ఉపయోగించారు తదితర అంశాలు అడుగుతారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజాప్రతినిధులుగా లేదా నామినేటెడ్ పదవులు, ఎన్జీఓల్లో సభ్యత్వం తదితర అంశాలను నమోదు చేయనున్నారు. విదేశాలు లేదా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారా అనే అంశాలపై కూడా అధ్యయనం జరగనుంది. సొంత ఇళ్ల, అద్దెకు ఉంటున్నారా, ఇంట్లో ఫ్రిడ్జ్, కారు, ద్విచక్ర వాహనం, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ వంటివి ఉన్నాయా అనే వివరాలు అడిగి ఫారంలో నింపుతారు. ప్రజల నుంచి సేకరించిన వివరాలను గోప్యంగా ఉంచాలని ఎన్యూమరేటర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది. వివరాలన్నీ ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రణాళిక శాఖకు పంపిస్తారు. ఈ నెలాఖరు వరకు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలు, రాజకీయ, విద్య, ఉపాధి అవకాశాలను కల్పించే అవసరమైన ప్రణాళికలను తయారు చేసేందుకు ఈ డేటాను ఉపయోగించుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఎంత ఉండాలో ఈ డేటా ద్వారానే ఖరారు చేయనున్నారు. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు ఆటంకాలు కల్పించినా, ప్రజల్లో అపోహలు సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు హెచ్చరించారు. గత ప్రభుత్వం నిర్వహించిన కుటుంబ సర్వే వివరాలుండగా ప్రత్యేకంగా మళ్లీ ఎన్యూమరేషన్ అవసరమా అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని, అయితే ఆ వివరాలు మదింపు అప్పటి పాలకులు కోరుకున్న విధంగా జరిగిందని శ్రీధరబాబు ఆరోపించారు. సామాజిక, ఆర్థిక, విద్య, సమగ్ర కులగణన అనగానే గులాబీ, కమలం పార్టీలు ఆందోళన చెందుతున్నాయని, బలహీన వర్గాలకు న్యాయం జరగరాదన్నదే ఆ పార్టీల అభిమతమని శ్రీధరబాబు పేర్కొన్నారు.
అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం, రాజకీయ ప్రాధాన్యత, ఆర్థిక తోడ్పాటు అందించడానికే కుటుంబ సర్వే చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 రోజుల పాటు చేపట్టిన ఇళ్ల గుర్తింపు, యజమానుల పేర్ల నమోదు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. తొలి 2 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేసి 3వ రోజు నుంచి సమగ్ర సర్వే చేపట్టాలని అధికార యంత్రాంగం భావించిన క్షేత్రస్థాయిలో తలెత్తిన కొన్ని ఇబ్బందులు, ఎన్యూమరేటర్లకు తలెత్తిన ఇక్కట్లతో 3వ రోజు కొనసాగింది. కొన్ని చోట్ల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు బతుకు తెరువు కోసం వెళ్లిన కుటుంబాలు ఇంటిదారి పడుతుండటంతో ఈ ప్రక్రియ ఇంకా కొనసాగనుంది. స్థానికంగా ఇళ్లు లేని వారు వచ్చి తమ ఓటు హక్కు చూపుతూ తమ బంధువుల ఇళ్లకు స్టిక్కరింగ్ వేయించుకుంటున్నారు. ఓటు హక్కును ప్రామాణికంగా తీసుకుని అధికారులు స్టిక్కరింగ్ చేస్తున్నారు. అద్దె ఇళ్లలో ఉన్నవారికి ప్రస్తుతం ఉన్న ఇళ్లలోనే మరో కుటుంబంగా గుర్తించి స్టిక్కర్ అంటించారు. సమగ్ర సర్వేకు ప్రజలందరూ సహకరించాలని బీసీ కమిషన్ కోరింది. ఇందులో సేకరించే సమాచారం భవిష్యత్తులో చాలా కీలకమని వ్యాఖ్యానించింది. సమగ్ర సర్వేలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం నమోదు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హెచ్చరించారు. తమ వద్ద యంత్రాంగం, సిబ్బంది లేనందున ఈ సమగ్ర సర్వేను బీసీ కమిషన్ కోరితేనే ప్రభుత్వం ప్రణాళిక ప్లానింగ్ శాఖకు అప్పగించిందని ఆయన వెల్లడించారు. సమగ్ర కులాల సర్వే ప్రశాంతంగా ఎటువంటి అనుమానాలు లేకుండా జరిగే విధంగా ఒక మంచి వాతావరణాన్ని సృష్టించడానికి అందరూ ప్రయత్నించాలి. అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ విభేదాలకు అతీతంగా సహకరించాలి. ప్రజలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సమాచారాన్ని అందిస్తేనే బీసీల అసలు సంఖ్య విద్య, ఆర్థిక సామాజిక రంగాలలో ఉన్న వెనుకబాటుతనం తెలుస్తుంది. సమగ్ర కుటుంబ సర్వేపై మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి ఈ రోజుతో కీలకమైన అడుగుపడింది. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి ఆ సర్వే ముందుకు సాగుతుంది. గత 3 రోజుల క్రితమే ప్రారంభమైనటువంటి సర్వే. దీనికి సంబంధించి నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇళ్లకు స్టిక్కరింగ్ అంటించే కార్యక్రమాల్ని పూర్తి చేశారు. ఈ రోజు నుంచి సర్వే ప్రారంభం కానుంది. అయితే ఈ సర్వే కూడా రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 87,000 మంది ఎన్యూమరేటర్లని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ రోజు నుంచి వాళ్ళు రంగంలో దిగనున్నారు. ఇందులో 40,000 మంది ప్రభుత్వ ప్రాథమిక ఉపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఇందులో పాల్గొనున్నారు. అయితే ఈ సర్వే మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అయితే ఈరోజు అంటే 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్ని కుటుంబాలని సర్వే చేస్తారో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా సాయంత్రం 6 గంటలకు ప్రణాళిక శాఖకు మళ్ళీ ఈ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఒక్కో ఎన్యూమరేటర్కి సంబంధించి 150 ఇళ్లను కూడా కేటాయించినట్టు కూడా ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ 150 మందికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఆ కుటుంబానికి సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక, ఉద్యోగ రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా ఆవిష్కరించే విధంగా ఈ సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నారు. అయితే దాదాపుగా 8,500 మంది ఎన్యూమరేటర్లకు సంబంధించి పర్యవేక్షకులను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రతి 10 మందికి సంబంధించి ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు సంబంధించి ఒక పర్యవేక్షకుడు ఉంటున్నారు. అయితే ఇది మొత్తంగా ఇట్లా జరుగుతుంది. ఇందులో 57 ప్రధాన ప్రశ్నలతో పాటు 19 ఉప ప్రశ్నలు కలిపి మొత్తంగా 76 ప్రశ్నల్ని సమగ్ర కుటుంబ సర్వేలో అధికారులు కుటుంబ యజమానులను ప్రశ్నించనున్నారు. అయితే ఈ ప్రశ్నలన్నింటినీ కూడా చూసినట్టయితే మొత్తంగా ఈ ప్రశ్నలన్నింటినీ పరిశీలిస్తే కుటుంబానికి సంబంధించి పూర్తి ముఖ చిత్రం ఆవిష్కృతమయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అటు దాంతోపాటు నగరంలో కూడా మొత్తంగా 3 రోజుల నుంచి సాగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా కంటోన్మెంట్ బోర్డును కలుపుకొని మొత్తంగా 29 లక్షల ఇళ్లకు ఇప్పటికీ స్టిక్కరింగ్ 29 లక్షల ఇళ్లను గుర్తించారు. అందులో 22 లక్షల ఇళ్లకు స్టిక్కరింగ్ పూర్తి చేశారు. అయితే నగరంలో 19,000 మంది ఎన్యూమరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. వీళ్ళకి సంబంధించి కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఎటువంటి అంటే ఈ సమగ్ర కుటుంబ సర్వేలో చేపట్టినటువంటి ఆ వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా గోప్యంగా ఉంచాలని చెప్పి కూడా ఎటువంటి వాళ్ళ భద్రతకు ఎటువంటి ముప్పు కలగకుండా చూడాల్సిన బాధ్యత కూడా అధికారుల పైన ఉంటుందని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే మరోవైపు సైబర్ క్రైమ్ నేరగాళ్లు కూడా కాల్స్ చేస్తూ కుటుంబ యజమానులకు వాళ్ళ నెంబర్లు సేకరించి కాల్స్ చేస్తూ మేము పలానా సర్వే నుంచి ఫోన్ చేస్తున్నాము, పలానా మీ డీటెయిల్స్ కావాలి, పాన్ కార్డు, ఆధార్ కార్డు లాంటివి కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. ఖచ్చితంగా ఎన్యూమరేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇళ్ల వద్దకు వచ్చి మాత్రమే సర్వే చేస్తారు, ఎటువంటి ఫోన్లలో కానీ ఎటువంటివి చేయరు, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి పోలీసులు అటు సైబర్ క్రైమ్ పోలీసులతో సహా ఇటు ప్రభుత్వం కూడా ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు యూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు. ఉదయం 8:30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన సీఎం ముంబైలో తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న ప్రాంతాల్లో పలు ప్రచార సభల్లో పాల్గొని ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అవసరాన్ని బట్టి ఆదివారం సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంబైలో ప్రచారం నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులకు పూర్వవైభవం రాబోతోందని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా రాయగోడ్ మండలం మాటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన గోదావరి గంగా చక్కెర కర్మాగారాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో మూతపడిన చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పర్యటించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. రాయకోట్ మండలం మాటూరు శివారులోని గోదావరి గంగా నూతన కర్మాగారంలో చెరకు గానుగ ప్రక్రియను ప్రారంభించారు. ఉమ్మడి మెదక్ పరిధిలో ఉన్న 12 చక్కెర కర్మాగారాల్లో ఇప్పటికే 6 పరిశ్రమలు మూతపడ్డాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మూతపడ్డ కర్మాగారాల పూర్వవైభవం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సుల మేరకు ముందుకెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రధానంగా జైరాబాద్ ట్రైడెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి రైతులకు నష్టం జరగడము, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడము, ఆ కమిటీ ఎక్స్పర్ట్ ఒక ఒపీనియన్ తీసుకొని ప్రభుత్వానికి సిఫారసు చేయబోతున్నది. ఏ రకంగా ఈ ఫ్యాక్టరీస్ ని మళ్లీ మనం ఓపెన్ చేయాలి, రైతులకు బకాయిలు చెల్లించాలి. సుమారు 17 కోట్ల రూపాయలు జైరాబాద్ షుగర్ కేన్ బకాయిలు చెల్లించింది కాంగ్రెస్ ప్రభుత్వం. త్వరలో ట్రైడెంటే గాని మెదకే గాని ఎక్కడైతే లేదా షుగర్ ఫ్యాక్టరీస్ పెండింగ్ లో ఉన్నాయో నడుస్తలేవో దానిపైన కమిటీ అనేది ఓ నివేదికను అందించి ఎన్సీఎల్టీలో పెండింగ్ లో ఉన్న కేసుని ఓ తీర్పు తీసుకొని దానికి అనుగుణంగా ప్రైవేట్ వారు నడిపియాలా, కోఆపరేటివ్ సెక్టర్ నడిపియాలా లేదా ప్రభుత్వం నడిపియాలా అనేది ఒక బేరేజ్ వేసుకొని కమిటీ సిఫారసు చేస్తుంది. 10 సంవత్సరాలలో ఒక కొత్త షుగర్ ఫ్యాక్టరీ రాలేదు. గోదావరి గంగా చెరకు పరిశ్రమ అందుబాటులోకి రావడంపై చెరకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది 4 లక్షల మెట్రిక్ టన్నుల్ని ఈ పరిశ్రమ ద్వారా గానుగ ఆడించనున్నారు. జహీరాబాద్ ప్రాంతంలో ప్రధాన పంట చెరకు అయినప్పటికీ ట్రైడెంట్ పరిశ్రమ మూతపడ్డంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లారు. ప్రస్తుతం నూతన చక్కెర పరిశ్రమతో ఆశలు చిగురించాయని వారు చెబుతున్నారు. లారీలు దొరకకుండే చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు కొత్తూరు కొండ పోయినాం కొన్ని రోజులు, అది ఇబ్బందిగానే ఉండే. ఇప్పుడు ఇక్కడ దగ్గర అయింది కాబట్టి మంచి సౌలత్ అయింది, మంచిగా అయింది. ముందు ముందు ఇంకా చెరుకు ఎక్కువ పెరుగుతాయి, సౌలత్ అవుతుంది. ఇది గోదావరి గంగా ఫ్యాక్టరీ మంచిగానే ఉంటుంది, దగ్గర ఉంది మాకు. కానీ ఎక్కడ పత్తి వేస్తున్నారు. పత్తి ఇంతకుముందు 15, 16, 12 వరకు లీడింగ్ వస్తుండే. ఎక్కడ 12 క్వింటలు వస్తుండే మినిమం, తక్కువ అంటే. ఈసారి పత్తి 5, 6 కన్నా వెళ్తలేదు. లాస్ట్ టర్మ్ కూడా 5, 6 క్వింటలు వచ్చింది. ఈ పత్తి వేయడం వల్ల భూసారం దెబ్బతిని పంటలు కూడా సరిగా పండతలేవు. మళ్ళీ చెరుకుకే మొగ్గు చూపుతాం. ఇది ఒక ఫ్యాక్టరీ వచ్చినందువలన ఇప్పుడు అందరికీ సీడ్ ఇస్తున్నారు. మొత్తం వీళ్ళు సీడు అండ్ కటింగ్ ఇస్తామని మాట ఇచ్చారు. సీడు అండ్ కటింగ్ ఇస్తే మా దగ్గర వాటర్ బాగుంది. ఇంతకుముందు ఉన్న ఫ్యాక్టరీ వల్ల ఫ్యాక్టరీ సరిగ్గా నడవకపోవడం వల్ల, పేమెంట్లు సరిగ్గా రాకపోవడం వల్ల చెరుకు నుంచి పత్తి వేయడం జరిగింది. కొత్తగా మనకు ఇక్కడ మాటూరు విలేజ్లో కొత్తగా గోదావరి గంగా ఫ్యాక్టరీ రావడం వల్ల ఈ ఫ్యాక్టరీ వాళ్ళు లేబర్ కానీ కటింగ్ కానీ వీళ్ళు కొన్ని సదుపాయాలు కల్పిస్తే మేము మళ్ళీ కొత్తగా చెరుకు వైపు మరలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ జహీరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మిల్లులకు కూడా చెరుకుని సరఫరా చేసినారు. దానివల్ల ఎంతో నష్టపోయిన రైతులు. వాళ్లకు చెరుకు అనేది లాభసాటిగా ఉండేటువంటి పంట. సంవత్సరం పాటు పొలంలో అన్ని రకాల పనులు రైతులందరూ చేసినటువంటి పంట ఇవాళ సంవత్సరం పెట్టిన తర్వాత కూడా రైతులకు లాభాలు రాకపోగా ఇచ్చిన డబ్బులు కూడా సమయానికి అందించకపోవడం వల్ల రైతులు ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి కర్మాగారం దగ్గరలో అవ్వడం వల్ల
రైతులకు ఇది ఒక ఆశాజనకంగాను చెరుకు పంట లాభసాటిగా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన చక్కెర పరిశ్రమ విత్తనం దగ్గర నుంచి పంట దిగుబడి వరకు పూర్తి బాధ్యతలు తీసుకోవడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేసేలా అధికారులు పనిచేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు. మైనారిటీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టళ్లు మంజూరు చేస్తే అనేక రాష్ట్రాల్లో సరైన రీతిలో అమలు కావడం లేదన్నారు. అంగన్వాడీ స్కూళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల నిర్మాణానికి భూమి కొరత నెలకొందన్నారు. నగరంలో మురికివాడలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలన్నారు. హైదరాబాద్ జిల్లా దిశ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి 3 నెలలకోసారి పథకాల అమలు కార్యక్రమాలపై అధికారులంతా సమీక్ష చేసుకోవాలని స్పష్టం చేశారు. హైటెక్ సిటీ ఒకటే కాదు హైదరాబాద్ అంటే ఈరోజు చుట్టుపక్కల కాలనీలు కావచ్చు, పాత పట్టణం కావచ్చు, ఈరోజు సికింద్రాబాద్ కావచ్చు, సనత్ నగర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి బస్తీలు. కాబట్టి వీటిని కూడా సమాంతరంగా మనము డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధికారులందరినీ కోరుతా ఉన్నాను, ఆ దిశలో మనందరం కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల అభివృద్ధికి పైపై మెరుగులు కాకుండా శాశ్వత ప్రాతిపదికన మనము మౌలిక వసతులు కల్పించేటువంటి ప్రయత్నం చేయాలి. రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూముల అక్రమ బదలాయింపు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో 42 ఎకరాల భూములను ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా కట్టబెట్టడంలో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు డీజీపీ జితేందర్ను కలిశారు. ఈ వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా పూర్వ కలెక్టర్ అమోయ్ కుమార్ పాత్రపై కూలంకషంగా దర్యాప్తు జరిపేలా స్థానిక పోలీసులను ఆదేశించాలని కోరారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అమోయ్ కుమార్ కలెక్టర్గా పనిచేసిన సమయంలో జరిగిన భూల దావాలీపై వెల్లువెత్తిన ఫిర్యాదులపై దర్యాప్తు జరపాలని కోరారు. రంగారెడ్డి జిల్లా భూదాన్ భూముల వ్యవహారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భూముల అక్రమ రిజిస్ట్రేషన్పై స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయాలని ఈడీ అధికారులు రాష్ట్ర డీజీపీని కోరారు. భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో పలువురు బాధితులు తమకు ఇప్పటికే చేసిన 12 ఫిర్యాదుల వ్యవహారాన్ని డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో అమోయ్ కుమార్ హయాంలో జరిగిన భూదందాలపై బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు చేయలేదంటూ వివరించారు. నాగారం భూదాన్ భూముల విషయంలో తాము వివరాలు అడిగినా పోలీసులు స్పందించలేదని వెల్లడించారు. తమ దర్యాప్తులో ప్రాథమికంగా లభించిన ఆధారాల్ని డీజీపీకి సమర్పించారు. ఈడీ అధికారులు డీజీపీని కలిసి వివరాలు సమర్పించడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగానే ఈడీ అధికారులు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేస్తుంటారు. ఈ కేసుల వివరాల సేకరణ ప్రక్రియ అంతా ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా జరుగుతుంటుంది. కానీ ఇలా ఈడీ బృందం నేరుగా పోలీసు ఉన్నతాధికారుల్ని కలిసి కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేయడం అరుదు. ఇప్పటి వరకు అమోయ్ కుమార్ పై ఎఫ్ఐఆర్ లేకపోవడంతో ఈడీ దర్యాప్తునకు సాంకేతికంగా ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు నమోదు చేసే ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తులో ముందుకెళ్లే యోచనతో ఈడీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పరిణామం దృష్ట్యా అమోయ్ కుమార్ తో పాటు మరికొందరు ఉన్నతాధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాగారంలో భూదాన్ భూముల వ్యవహారంలో తొలుత మహేశ్వరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్కడ ఒకే సర్వే నంబర్తో ఉన్న సుమారు 102 ఎకరాల భూముల్లో 42 ఎకరాలు భూదాన్ భూములు పోను, మిగిలినవి ప్రైవేటు భూములు. ప్రైవేటు భూముల్ని సంబంధిత వ్యక్తులు తొలుత తనకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుని తరువాత ఇతరులకు విక్రయించారు అనేది బాధితుడి ఫిర్యాదు. ఈ క్రమంలోనే భూదాన్ భూములకు సైతం అప్పటి రెవెన్యూ అధికారులు పట్టాలు సృష్టించి ధారాదత్తం చేశారనేది అభియోగం. దీనిపై నమోదైన కేసును దర్యాప్తు క్రమంలో మహేశ్వరం పోలీసులు సివిల్ అంశంగా పరిగణించి మూసివేశారు. అనంతరం బాధితుడు తన వద్ద ఉన్న ఆధారాలతో ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అందులో మనీ లాండరింగ్ అంశం ముడిపడి ఉందనే కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు ఆరంభించారు. అమోయ్తో పాటు అప్పటి కందుకూరు ఇన్ఛార్జ్ ఆర్డీఓ వెంకటాచారి, అప్పటి మహేశ్వరం ఎంఆర్ఓ జ్యోతిని ఇటీవలే సుదీర్ఘంగా విచారించారు. ఈ క్రమంలో తాము సేకరించిన వాంగ్మూలాలతో పాటు అమోయ్ కుమార్ పై వచ్చిన 12 ఫిర్యాదులకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించారు. మరోవైపు ఈ భూదందాలో భారీగా సొమ్ము చేతులు మారిందని, ప్రభుత్వ భూములకు తప్పుడు రికార్డులు సృష్టించడం లాంటి అంశాలపై దృష్టి సారించి తిరిగి దర్యాప్తు చేయాలని డీజీపీని కోరారు.
తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి జలాల పంపకం కోసం ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ స్పష్టం చేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. విభజన చట్టం ఎపెక్స్ కౌన్సిల్ సమావేశ నిర్ణయం మేరకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి 2 రాష్ట్రాల మధ్య గోదావరి జలాల పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. ఏపీ ప్రతిపాదనపై కేంద్ర జలవనరుల శాఖ గతేడాది తెలంగాణ అభిప్రాయం కోరగా కేంద్ర జలవనరుల శాఖకు తాజాగా తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ చెబుతున్నట్లుగా కేటాయింపులకు మించి ఎక్కువ గోదావరి జలాలు వాడుకోవడం లేదని లేఖలో పేర్కొంది. గతంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులకు మార్పులు చేసి ఇప్పటివరకు ఉన్న కేటాయింపులకు లోబడే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని తెలిపింది. తెలంగాణ ప్రాజెక్టుల వల్ల ఏపీ ప్రాజెక్టులకు నష్టం ఉండబోదని లేఖలో వివరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టులో వాదనలు కొనసాగాయి. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీలుపై బీఆర్ఎస్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్దేశించిన సమయంలో నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు జోక్యం చేసుకోవచ్చని బీఆర్ఎస్ తరపు న్యాయవాది మోహన్ రావు తెలిపారు. గత స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ప్రస్తుత స్పీకర్ కూడా నిర్ణయం తీసుకోరని చెప్పడం రాజ్యాంగ ప్రకారం విరుద్ధమని ఆయన కోర్టుకు తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడం వల్ల మిగతా వారిని ప్రోత్సహించినట్లవుతుందని ఆయన వాదించారు. ఈ తరహా ఫిర్యాదులు ఏవైనా వస్తే స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఆయన తెలిపారు. ఈ మేరకు పలు కోర్టులకు సంబంధించిన తీర్పులను న్యాయవాది మోహన్ రావు చదివి వినిపించారు. బీఆర్ఎస్ తరపు న్యాయవాది వాదనలు ముగిసిన తర్వాత సీజే ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు సోమవారం తమ వాదనలు వినిపించనున్నారు. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా కమలాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రం దర్శనానికి వెళుతున్న భక్తుల కారును బొలెరో పికప్ వాహనం ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న 4 మృతి చెందారు. మృతులు హైదరాబాద్ యూసుఫ్గూడ ప్రాంతానికి చెందిన భార్గవ కృష్ణ, ఆయన భార్య సంగీత, కుమారుడు ఉత్తమ్ రాఘవ్తో పాటు కారు డ్రైవర్ రాఘవేంద్ర గౌడ్గా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 3 ఉన్నట్లు నిర్ధారించారు. మృతదేహాలను కమలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ను హత్య చేసేందుకు ఇరాన్ పౌరుడు పనిన కుట్రను ఎఫ్బీఐ భగ్నం చేసింది. నిందితుడు ఫర్హాన్ షాకేరిపై అభియోగాలు నమోదు చేసినట్లు అమెరికా న్యాయశాఖ తెలిపింది. కుట్రలో భాగస్వాములైన 2 అమెరికన్లను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ ట్రంప్ను హత్య చేయాలని నిందితుడిని ఆదేశించినట్లు ఎఫ్బీఐ పేర్కొంది. ఇరాన్ పాలనను విమర్శిస్తూ వార్తలు రాసే అమెరికన్ జర్నలిస్టును హత్య చేసేందుకు కుట్ర పన్నడంతో రివేరా లోడ్ హోల్ట్ అనే 2 అమెరికన్ పౌరులను అరెస్టు చేసినట్లు అటార్నీ జనరల్ గార్ ల్యాండ్ తెలిపారు. స్వతంత్ర ద్వీపదేశమైన తైవాన్పై చైనా దాడులకు సిద్ధమైందా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. యుద్ధానికి సిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇటీవల తమ దేశ సైనికులకు పిలుపునిచ్చారు. చైనా వ్యతిరేకిగా పేరొందిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. ఆయన పదవి చేపట్టడానికి ఇంకా 75 రోజుల సమయం ఉంది. ఈలోగా తైవాన్పై చైనా దాడులు చేసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు సాయంగా ఉత్తర కొరియా సైన్యం బరిలోకి దిగింది. మరోవైపు పశ్చిమాసియాలో హెజ్బొల్లా, హమాస్, ఇరాన్లతో ఇజ్రాయిల్ భీకర యుద్ధం కొనసాగిస్తోంది. ఇంకోవైపు అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత అధికార మార్పిడి ప్రక్రియ జరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచ దృష్టి వీటిపై నెలకొనడంతో ఇది అదనుగా చేసుకుని స్వతంత్ర ద్వీపదేశమైన తైవాన్పై చైనా దాడులకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి తమపై లేకపోవడంతో తైవాన్పై దాడులకు ఇదే సరైన సమయమని చైనా భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు యుద్ధానికి సంసిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇటీవల తమ దేశ సైనికులకు పిలుపునిచ్చారు. ఇటీవల పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ కు చెందిన బ్రిగేడ్ ను సందర్శించిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ యుద్ధానికి సన్నాహాలను సమగ్రంగా బలోపేతం చేయాలని సైన్యానికి పిలుపునిచ్చినట్లు ఆ వార్తా సంస్థ కథనంలో పేర్కొంది. తమ దళాలు పటిష్టమైన పోరాట సామర్థ్యాలను కలిగి ఉండేలా చూడాలని, సైనికులు తమ వ్యూహాత్మక పోరాట సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని జిన్పింగ్ సూచించారు.
భారత్ చైనా మధ్య వాస్తవాధీన రేఖ ఎల్ఏసీ వెంబడి గత 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇటీవల ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. అందుకనుగుణంగానే సరిహద్దుల్లో తూర్పు లద్దాఖ్ సెక్టార్లోని 2 కీలక ప్రాంతాలైన డెమ్చోక్, డెస్పాంగ్ నుంచి 2 దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న మరిన్ని వివాదాలకు భవిష్యత్తులో పరిష్కారం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చైనా తన సరిహద్దు దేశాలను బెదిరించడం లేదు, కానీ తమ సైనికులను యుద్ధానికి సిద్ధం చేస్తుండటంపై ఆందోళన నెలకొంది. ఇటీవల తైవాన్ చుట్టూ చైనా పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించిన కొద్ది రోజుల తర్వాత ఈ ప్రకటన రావడం పలు అనుమానాలకు దారితీస్తోంది. తైవాన్ను తన భూభాగంగా చెబుతోన్న చైనా మిగతా దేశాల దృష్టి తమపై లేనప్పుడే దాడి చేయాలని చూస్తోంది. గత నెల అక్టోబర్లో తైవాన్ చుట్టూ 153 చైనా మిలిటరీ విమానాలు చక్కర్లు కొట్టినట్లుగా తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. తైవాన్ స్వతంత్ర దళాల వేర్పాటువాద చర్యలకు హెచ్చరికగా ఈ భారీ విన్యాసాలను చేపట్టినట్లు చైనా ప్రకటించింది. తైవాన్ ఏ దేశానికి ఆధీనం కాదని ఆ దేశ అధ్యక్షుడు లైచింగ్ వ్యాఖ్యలకు హెచ్చరికగా ఈ చర్యలు చేపట్టినట్టు చైనా తెలిపింది. తైవాన్ జాతీయ దినోత్సవం జరిగిన 5 రోజుల తర్వాత సైనిక విన్యాసాలు చేపట్టి చైనా గట్టి హెచ్చరికలు పంపింది. చైనా కవ్వింపు చర్యలకు వ్యతిరేకంగా తైవాన్ అండగా అమెరికా మద్దతిస్తోంది. తైవాన్ పై చైనా, అమెరికా కన్నుపడటానికి ప్రధాన కారణం అక్కడి చిప్స్ పరిశ్రమ. ఫోన్ల నుంచి యుద్ధ విమానాల వరకు వాడే సిలికాన్ చిప్స్ ఉత్పత్తిలో తైవాన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సెమీ కండక్టర్లను తయారు చేసే సంస్థ తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ TSMC తైవాన్లోనే ఉంది. ఈ రంగంలో గ్లోబల్ మార్కెట్లో దాదాపు 55% తైవాన్ నుంచే వస్తోంది. అందుకే అమెరికా, చైనాలు తైవాన్ పై కన్నేశాయి. ప్రస్తుతం అమెరికాలో అధికార మార్పిడి హడావుడి నెలకొంది. చైనా వ్యతిరేకిగా పేరొందిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. ఆయన పదవి చేపట్టడానికి ఇంకా 75 రోజుల సమయం ఉంది. ఈ సమయంలోనే తైవాన్ పై దాడులు చేయాలని జిన్పింగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.